హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. సో ప్రీవియస్ మోడల్లో మనం టూ బాడీస్ మధ్య కూలంబిక్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసామండి. అంటే ఒక కంటిన్యూస్ బాడీ, ఒక పాయింట్ ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ రెండు మధ్య కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ టోటల్ కంటిన్యూస్ బాడీ వల్ల ఆ పాయింట్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ మనం వైర్కి చూసాం, నెక్స్ట్ ఒక రింగ్, యూనిఫామ్ రింగ్కి ఒక పాయింట్ ఛార్జ్కి మధ్య చూసాం. సో యా, ఈ ఈ వేరియేషన్లో ఏంటంటే ఆ రింగ్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఛార్జ్ దగ్గరగా ఉన్నప్పుడు కొంత స్లైట్గా డిస్ప్లేస్ చేసినప్పుడు అది రింగ్కి సెంటర్ పాయింట్ మీద అబౌట్ సెంటర్ పాయింట్ ఎస్హెచ్ఎం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ మోడల్ అంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఛార్జ్ పార్టికల్స్ ఇచ్చారు మనకి, రైట్, పాజిటివ్ ఛార్జెస్. రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చారు 2 మీటర్స్ అని. మిడ్ పాయింట్ దగ్గర ఇంకొక ఛార్జ్ పెట్టారు, రైట్, సేమ్ ఛార్జ్, దాని మాస్ కూడా ఇచ్చారు 1 మిల్లీగ్రామ్ అని, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మెయిన్ అంటే మిడ్ పాయింట్ నుంచి కొంచెం డిస్ప్లేస్ చేసాం. సో డిస్ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంచెం డిస్ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఛార్జ్కి దగ్గరగా ఉంది. డిస్ప్లేస్ చేయకముందు రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి సేమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే దీనివల్ల దీనిపైన ఇటు యాక్ట్ అవుతుంది, ఈ ఛార్జ్ వల్ల ఈ ఛార్జ్ పైన ఇటు ఫోర్స్ యాక్ట్ అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ ఛార్జ్ ఇటు కదలదు. కానీ ఇప్పుడు ఈ ఛార్జ్ని కొంత రైట్ డిస్ప్లేస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ ఛార్జ్ అనేది ఈ ఛార్జ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఛార్జ్ ఎక్కువ ఫోర్స్ దీనిపైన యాక్ట్ చేస్తుంది. సో ఈ ఎంత డిస్ప్లేస్ చేశాను, ఇక్కడ నుంచి ఎక్స్ డిస్ప్లేస్ చేశాను. ఎక్స్ డిస్ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ డిస్టెన్స్, మిగతా డిస్టెన్స్ టోటల్ 2 మిడ్ పాయింట్ ఇది ఇక్కడ పెట్టాను కాబట్టి ఇది 1, ఇది ఎక్స్ డిస్ప్లేస్ చేశాను కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ 1 - x. సో ఈ ఛార్జ్కి మధ్య డిస్టెన్స్, న్యూ డిస్టెన్స్ వచ్చేసి 1 - x. ఈ ఛార్జ్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ వరకు 1, ఇది x కాబట్టి ఇది టోటల్ 1 + x. సో ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్, ఇప్పుడు ఈ ఛార్జ్ దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఛార్జ్ వల్ల ఈ ఛార్జ్ పైన ఎక్కువ ఫోర్స్ ఉంటుంది, ఈ ఛార్జ్ వల్ల ఈ ఛార్జ్ పైన తక్కువ ఫోర్స్ ఉంటుంది. సో రిజల్టెంట్ ఫోర్స్ x, పెద్ద ఫోర్స్, రైట్, బిగ్గర్ ఫోర్స్ డ్యూ టు దిస్ ఛార్జ్, దట్ ఈస్ 1 - x². ఈ ఛార్జ్ వచ్చేసి దీనికి దూరంగా ఉంది 1 + x, సో స్మాలర్ ఫోర్స్. సో బిగ్గర్ ఫోర్స్ మైనస్ స్మాలర్ ఫోర్స్, రిజల్టెంట్ ఫోర్స్. సో ఇప్పుడు జస్ట్ ఆల్జీబ్రా అంటే దీన్ని మొత్తం కంప్యూట్ చేస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో ఈ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఇంకొక కండిషన్ ఇచ్చారు మనకి, ఏంటంటే x ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1, రైట్. అంటే ఈ డిస్టెన్స్తో పోలిస్తే, ఈ సపరేషన్తో పోలిస్తే డిస్ప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ. సో కాబట్టి నేను ఎక్స్ని 1తో పోలిస్తే ఎక్స్ని నేను నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఎక్స్ని నెగ్లెక్ట్ చేస్తే 1² వచ్చేసి 1 అవుతుంది. సో డైరెక్ట్గా నేను ఓన్లీ న్యూమరేటర్ రాసాను ఇక్కడ. సో దట్ ఈస్ 4kq²x. సో దీన్ని నేను -kxతో కంపేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎస్హెచ్ఎం జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఏదైతే రిజల్టెంట్ ఫోర్స్ ఉందో అదే రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది. సో దాన్ని నేను కంపేర్ చేస్తే, సో ఎస్హెచ్ఎం కాన్స్టెంట్ అనేది దీనికి ఈక్వేట్ అవుతుంది 4kq², రైట్. సో k మనకు తెలుసు, kని m⍵² అని రాయొచ్చు. సో m⍵² = 4kq². వాళ్ళు అడిగింది ఒమేగా అండి. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, రైట్. సో ఫ్రమ్ హియర్ వీ క్యాలిక్యులేటెడ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. k వాల్యూ మనకు తెలుసు 9 × 10⁻⁹ SI యూనిట్స్లో. q² వాల్యూ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారండి మళ్ళీ ప్రాబ్లంలో, రైట్. q² ఇస్ 10 కూలంబ్². దానిని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను q², రైట్. మాస్ వచ్చేసి 1 మిల్లీగ్రామ్ అని ఇచ్చారు, రైట్. 1 మిల్లీగ్రామ్ టోటల్ కిలోగ్రామ్లో కన్వర్ట్ చేస్తే -6. సో ఇది న్యూమరేటర్కి వెళ్తే 10⁻⁶, రైట్. టోటల్ బి 10⁻16. అండ్ ఇఫ్ యూ టేక్ రూట్ తీసుకుంటే మనకి ఇది వస్తుంది, ఓకేనా, రైట్. ఐ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్ హియర్, రైట్. కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఎఫ్ రిజల్టెంట్. ఈ ఎఫ్ రిజల్టెంట్ కంప్యూట్ చేసి మనం -kxకి కంపేర్ చేస్తే మనకి ఎస్హెచ్ఎం కాన్స్టెంట్ వస్తుంది. దాని నుంచి మనకి ఏం కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ టైం పీరియడ్ అడిగితే టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ అడిగితే ఫ్రీక్వెన్సీ, ఏది కావాలంటే మనం దాన్ని కంప్యూట్ చేయొచ్చు, ఓకే. సో కంటిన్యూస్ బాడీలో ఎస్హెచ్ఎం జరగచ్చు, రైట్. అలానే ఇలాగా పాయింట్ ఛార్జ్ వల్ల కూడా ఎస్హెచ్ఎం జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక q ఇక్కడ పెట్టచ్చు.
దానికి స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఇస్తే అది కూడా అప్పుడు అబౌట్ దిస్ మ్యాన్ ఈ మీన్ పొజిషన్ బట్టి ఇక్కడి నుంచి ఇలా ఎస్హెచ్ఎం జరుగుతుంది. సో అది కూడా అడగచ్చు. సో ఆ కేసు కూడా అడగచ్చు, రైట్. అప్పుడు జనరల్గా మనం ఇందాక కేక్యూక్యూ అని కేక్యూక్యూ x/x² + r² 3/2 అని వచ్చింది మనకి రింగ్కి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి 2k వస్తుందండి, రైట్. సో అంటే 2 చార్జెస్ ఇచ్చినప్పుడు 2 చార్జెస్ ఇచ్చి ఇంకొక -q ఇచ్చినప్పుడు మనకు అప్పుడు 2k అని వస్తుంది ఎక్స్ప్రెషన్, రైట్. సో దాన్ని కూడా ఐ హోప్ ఫ్రమ్ దిస్ లాజిక్ యూ కెన్ మీరు ఈ లాజిక్ అంటే ఉపయోగించి దాన్ని మీరు కంప్యూట్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ దట్ అది కూడా కావాలి అనిపిస్తే ప్లీజ్ కామెంట్. ఓకే, అప్పుడు అది కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.